హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మీరాజ్యం. ఇంట్లో కొబ్బరి చెక్కలు మిగిలిపోతే వాటితో నోరూరించే స్వీట్ రెసిపీతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. అదే కొబ్బరి బర్ఫీ. చూస్తుంటేనే భలే ఉందనిపిస్తుంది కదండి. ఈ బర్ఫీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా చకచకా తినేస్తారు. మరి ఈ తయారీ విధానం చూసేద్దామా? కావలసిన పదార్థాలు: కొబ్బరి కూర 1 కప్పు, పంచదార 1 కప్పు, పాలు హాఫ్ కప్పు, యాలకుల పొడి 1 స్పూను, హాఫ్ కప్పు డ్రై ఫ్రూట్స్, హాఫ్ కప్పు నెయ్యి. ఈ కొబ్బరి బర్ఫీకి నెయ్యి ఎక్కువ వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కొబ్బరికాయలను చెక్కలుగా కొట్టుకుని ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో కూరగా చేసుకుని పక్కన పెట్టుకోండి. కొబ్బరి ముక్కలుగా చేసుకునేటప్పుడే వెనకాలన్న బ్లాక్గా ఉన్న చెక్కును తీసేసుకోండి. అప్పుడే కూరు చాలా నీట్గా వైట్గా వస్తుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకుని వేడెక్కిన తర్వాత 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని డ్రై ఫ్రూట్స్ని బాగా వేపుకుని పక్కకు తీసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని వేడెక్కిన తర్వాత కొబ్బరి కూర వేసుకుని దానిలో పాలు పోసుకుని బాగా కలుపుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసుకుని బాగా కలుపుకుంటూ ఉడకనివ్వండి. ఈ లోపుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని పంచదారని వేసుకుని హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని తీగపాకం వచ్చేంత వరకు ఉడకనివ్వండి. తీగపాకం వచ్చిన తర్వాత 1/2 స్పూను యాలకుల పొడిని వేసుకుని కలుపుకుని స్టవ్ ఆపేయండి. ఇప్పుడు ఉడుకుతున్న కొబ్బరికూర మిశ్రమంలో పంచదార పాకం వేసుకుని బాగా కలుపుకోండి. కొబ్బరికూర ఉడుకుతున్నప్పుడు పంచదారను డైరెక్ట్గా వేసుకోవచ్చు, కానీ ఇలా పాకం పట్టుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. కొబ్బరికూర మిశ్రమం ఉడుకుతున్నప్పుడు పైకి చిందకుండా మూత పెట్టుకుంటూ ఉండండి. బాగా కలుపుకుంటూ దగ్గరగా అయ్యేంత వరకు ఉంచి దగ్గరగా అయిన తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని స్టవ్ ఆపేయండి. ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుని కొబ్బరికూర మిశ్రమాన్ని వేసుకుని చల్లారనివ్వండి. కొబ్బరికూర మిశ్రమం కొద్దిగా చల్లారిన తర్వాత మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకుని డ్రై ఫ్రూట్స్ని డెకరేట్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ కొబ్బరి బర్ఫీ రెడీ. పంచదార పాకం పట్టుకుని వేసుకోవడం వల్ల తింటుంటే చాలా జ్యూసీగా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి.